జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. 1761 మంది స్థానిక పోలీసులు, 8 కంపెనీల కేంద్ర ప్రభుత్వ బలగాలతో పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ జరగనుంది. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలని మోహరించారు. డ్రోన్లతో పోలింగ్ కేంద్రాల భద్రతా పర్యవేక్షణ కొనసాగనుంది. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్స్ ని బైండ్ ఓవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు పాటించని 27 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కి కౌంట్ డౌన్ అయితే ప్రారంభమైంది. ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ కి సంబంధించి కూడా మరికొన్ని గంటల సమయం నేపథ్యంలో ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసులు కూడా వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 139 ఏరియాలకు సంబంధించి 407 పోలింగ్ బూతులను ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా సుమారుగా 260 స్టేషన్స్ సంబంధించి కూడా చాలా క్రిటికల్ స్టేషన్స్ కావడంతో హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్గా ఈసారి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా దృష్టి పెట్టినట్టుగా చెప్పుకోవాల్సింది. సుమారుగా 1761 మంది స్థానిక పోలీసులతో పాటు 8 కేంద్ర బలగాలతో కూడా ప్రస్తుతానికైతే ఈ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 20 రోజులుగా ఇటు జూబ్లీహిల్స్ సంబంధించి 7 డివిజన్లకు సంబంధించి కూడా చాలా గస్తీ కాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు రాత్రికి సంబంధించి కూడా ప్రలోభాల పర్వానికి సంబంధించి కూడా ఎక్కువ తెరదీసే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే 15 చెక్ పోస్టుల్లో కూడా ఫ్లయింగ్ స్టాండ్ ఏర్పాటు చేసి అనువరణను గానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది జరిగిన పరిణామాల నేపథ్యంలో 407 పోలింగ్ బూత్లకు సంబంధించి 265 పైగా సెన్సిటివ్ పోలింగ్ బూత్ల నేపథ్యంలో ఈసారి స్థానిక పోలీసుల సహకారంతో పాటు కేంద్ర బలగాలు కూడా రంగంలో దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను కార్మిక నగర్లోని ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న ఇప్పటికే ఈ పోలింగ్ బూత్కు సంబంధించి కూడా ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసులు అదేవిధంగా సెంట్రల్ ఫోర్స్ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి ఒక్కొక్క బూత్కు సంబంధించి సుమారుగా 1000-1500కు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం నేపథ్యం అందుకు సంబంధించి ఓటర్లకి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా స్లిప్లను పంపిణీ చేసే విధంగా ఈ పోలింగ్ బూత్ వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చాలా పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఇప్పటికే సీసీటీవీతో పాటు తాజాగా ఈ బై ఎలక్షన్ సంబంధించి కూడా డ్రోన్ సహాయంతో ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, కొంత గొడవలు జరిగినప్పుడు కూడా తొందరగా ఐడెంటిఫై చేసేందుకు ఈసారి ఎన్నికల్లో ఆ డ్రోన్స్ వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చాలా ఏరియాలకు సంబంధించి 7 డివిజన్లకు సంబంధించి కూడా చాలా సెన్సిటివ్ ఏరియాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు చాలా చోట్ల కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉండబోతుంది. 200 మీటర్ల దూరం కూడా అన్ని షాప్ స్పాట్తో పాటు కొన్ని వాణిజ్య సముదాయాలకు కూడా బంద్ చేసే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించారు. కేంద్ర బలగాలతో కూడా ఆ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వైపు గత ఎన్నికల నేపథ్యంలో చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజీ నమోదైన నేపథ్యంలో ఈసారి బై ఎలక్షన్లో కూడా జూబ్లీహిల్స్ సంబంధించిన పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు కొంత ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కాబట్టి అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా ఈ బై ఎలక్షన్ చాలా కీలకం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీకి సంబంధించి నిన్న ప్రచారం ముగిసిన దగ్గర నుంచి ప్రలోభాలకి తరలిసిన పరిస్థితి నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు ఇటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. అక్కడికి పోలీసులు చేరుకున్నారు, గస్తీ కాస్తున్నారు. కాబట్టి రేపు ఉదయం ప్రారంభమయ్యే పోలింగ్ సంబంధించి కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. నేరుగా ఇటు ఆ ల్యాండ్ ఆర్డర్ సిపి ఇప్పటికే సజ్జనార్తో పాటు ల్యాండ్ ఆర్డర్ సిపి దస్ఫిక్ కూడా ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పరీక్షించారు. రూట్ మ్యాప్లు కావచ్చు, నిజంగా ఇటు ఆ కోట్లబాది విశ్వరెడ్డి స్టేడియం వద్ద నుంచి ఈవీఎంలను తరలించడం, ఆ తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ప్రశాంతంగా ఆ ప్రాంతానికి వాటిని తరలించే విధంగా మొబైల్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు. కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల డివిజన్లోని అన్ని డివిజన్లకు సంబంధించి కూడా 407 పోలింగ్ బూత్లకు సంబంధించి దాదాపుగా ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసు సంబంధించిన సిబ్బంది కూడా ఆ పోలింగ్ బూత్కు చేరుకున్నారు. రాత్రి అంతా ఈ సామగ్రిని ఏర్పాటు చేసుకుని రేపు ఒక గంట సేపు మాక్ పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో
బై ఎలక్షన్ సంబంధించి చాలా ప్రశాంతంగా కొనసాగించేందుకు ఆ హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. గట్టి బందోబస్తును కూడా నిర్వహించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.